నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో 108 సిబ్బంది ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ ఈ 108 సిబ్బంది ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ఆందోళన, రిలే నిరాహార దీక్షలు రకరకాలుగా చేస్తున్నారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏదైతే 2020లో ఈ యొక్క 104 కానీ 108 బాధ్యతలను అంటే నిర్వహించేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని అరవిందో సంస్థకు అప్పగించింది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని మారుస్తూ అంటే ఆ నిర్వహణ బాధ్యతలను వేరే సంస్థకి ఇవ్వాలి అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. అలాగే ఏదైతే 108 సిబ్బందికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క ప్రతిపాదన వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 104 సిబ్బంది అలాగే 108 సిబ్బంది కూడా రకరకాల రూపాల్లో వారి యొక్క నిరసనను తెలియజేశారు. అప్పటి ప్రభుత్వం వారు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో కొన్నింటిని పరిష్కరించారు, కొన్ని మేము పరిష్కరిస్తాం త్వరలోనే, మీరు ఆందోళనను విరమించండి అని చెప్పి వారిని శాంతింపజేసి ఏదో రకంగా కూల్ చేశారు. సరే, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సభల్లో ఈ యొక్క 104 కానీ 108 సిబ్బంది అప్పటి నాయకుల్ని కలిశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారికి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాం అని. ముఖ్యంగా వారు కోరుకునేటువంటి వాటిలో ప్రధానమైనది గ్రాట్యుటీ, అలాగే లీవ్స్ విషయంలో ఇలా 15 డిమాండ్స్ ఉన్నాయి. ఈ 15 డిమాండ్స్ని నెరవేర్చకపోతే మేము ఏదైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామో, మొరపెట్టుకుంటున్నామో వాటిని దయచేసి మా బాధ విని పరిష్కరించండి అనేది వారి ప్రధాన నినాదం. దీనిలో భాగంగా నవంబర్ 25వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్. ఈ 25 వరకు ఆయా రూపాల్లో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో సిబ్బంది నిరసన తెలియజేస్తున్నారు. అంటే విధులను బాయ్కట్ చేయకుండానే 25 నుంచి ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తాం. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయా హాస్పిటల్లో అందుతున్నటువంటి వైద్య సేవలు కానీ, అలాగే ప్రధానంగా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా క్షణంలో వచ్చేటువంటి 108 వెహికల్స్ అంటే అంబులెన్స్ ఏ రకమైనటువంటి సేవలు అందిస్తుందో మనకు తెలుసు. సో మరి ఆ యొక్క విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల వెల్ఫేర్ కూడా ముఖ్యమే. ప్రభుత్వాలు మారినా, నాయకులు ఎన్నో మాటలు చెప్పినప్పటికీ దానికి సంబంధించి ఎవరు కూడా మాట నిలబెట్టుకోవడం లేదు. కాబట్టి మేమైతే ఇక వెనక్కి తగ్గేదే లేదు. నవంబర్ 25వ తేదీ వరకు ప్రభుత్వం సానుకూలంగా మాతో చర్చలు జరిపి ఏవైతే సమస్యలు ఉన్నాయో, మా డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చాలి. లేని పక్షంలో ఆందోళనను మరింత వేగవంతం చేస్తాం, తీవ్రతరం చేస్తాం. కంప్లీట్గా ఉద్యోగులంతా విధులను బహిష్కరిస్తాం. చాలా కీలకమైనటువంటి పరిణామం. గతంలోనే ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ యాజమాన్యం కూడా నోటీసులు ఇచ్చింది, ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అప్పుడు కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. సో మరి ఈ 108 సిబ్బంది ఏదైతే వారి యొక్క అప్పీల్ ఉందో, వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తారు? ఖచ్చితంగా వారు ఆశించేది ఒకటే,
ఈ ప్రభుత్వం మా డిమాండ్స్ను విని మా బాధలు అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారు, మా కుటుంబాలకు అండగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది వారి ప్రధానమైనటువంటి ఒక ఆశ. సో ఇలాంటి సందర్భంలో మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపున కూడా ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఒకటే, ఈ యొక్క 108 సిబ్బందిని వారి యొక్క బాధలను అర్థం చేసుకొని వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారు ఏవైతే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో, వారు కోరుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం కొంత మంచి మనస్సుతో అర్థం చేసుకుని వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక నిర్ణయం తీసుకుంటుందని మేమైతే ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.